మధు మధు ఇటు చూడరా, మన వీడియోస్ అన్నిటికీ వ్యూస్ భలే వస్తున్నాయి. పిల్లలందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఏరా మధు అలా ఉన్నావు? ఎన్ని వ్యూస్ వస్తే ఏం లాభం రా, చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మనం కూడా వీడియోస్ చేస్తున్నాం గానీ ఎప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు కదరా. ఇప్పుడు చెప్దాం. అంతే అంటావా? రారా చెప్దాం. మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ? మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా ఒరే మహేష్, అక్కడ చూడరా, వినాయక చవితికి మండపం వేస్తున్నారు. మనం కూడా వెళ్ళి వాళ్ళ టీంలో జాయిన్ అవుదాం పదరా. త్వరగా చెయ్యండిరా, లేట్ అయిపోతుంది. అన్నయ్య, ఏంట్రా తమ్ముడు? మేమిద్దరం కూడా మీ టీంలో జాయిన్ అవుతాం అన్నయ్య. ఈ వినాయక చవితికి మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేస్తారా? ఇద్దరు మనుషులు తోడైతే మాకు కూడా పని ఈజీ అవుతుంది. రండి, తలో చెయ్యండి. అన్నయ్య వద్దు. ఏమైందిరా అలా అరుస్తున్నావు? అన్నయ్య ఎవరినైనా జాయిన్ చేయగాని వీడిని మాత్రం మన టీమ్ లో జాయిన్ చేయొద్దు. వీడి గురించి నీకు తెలియదు. వీడు ఎందులోకి దూరినా మొత్తం చెడబడతాడు. మొన్న నీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్నయ్య, సాంబా అంకుల్ కొట్టులో బాంబు పేల్చింది, తీగమెట్టిన తాత తీగను దొంగలించింది వీడే. ఓ అమ్మో, అది వీడా? తమ్ముడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ సాంబా అంకుల్ కొడుకు వెనకాలే ఉన్నాడు. వాడికి గాని వాళ్ళ నాన్న కొట్లో బాంబు పేల్చింది నువ్వే అని తెలిస్తే చెదక్ కొట్టేస్తాడు. మా టీంలో నిన్ను జాయిన్ చేసుకోవడం కుదరదు. వెళ్ళు. మళ్ళీ ఇటువైపు వచ్చారనుకో, సాంబా అంకుల్ కొడుకు మీ మొఖాలని సాంబార్లో ముంచేస్తాడు. మహేష్, ఆ సురేష్ గారిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎంతుంటాడు బుడతలాగా, అన్నిట్లోనే మనల్ని ఇరికిస్తున్నాడు. బుడత బాగుందిరా పేరు. ఇక నుంచి వాడిని బుడత అనే పిలుద్దాం. ఆ బుడతగాడు నాకు దొరకాలి. కండ చీమలతో కరిపించేస్తా, తేనెటీగలను పిలిపించి ముద్దులు పెట్టిస్తా, వాడితో ఈ ఊర్లో ఉన్న పేడంతా ఎత్తిస్తా. నువ్వు ఎన్ని చేసినా మనం ఈ సంవత్సరం వినాయక చవితి అయితే చేయలేము కదరా. ఈసారి మనకి అదృష్టం లేదనుకుంటా. నిజమేరా. రే ఏంట్రా ఇద్దరు అలా నీరసంగా నడుచుకుంటూ వస్తున్నారు? అది నాన్నగారు. ఏమైందిరా? వీధిలో వినాయకుడిని పెడుతున్నారు కదా, వాళ్ళ టీంలోకి మమ్మల్ని జాయిన్ చేసుకుని అన్నారు అంకుల్. దానికెందుకురా ఇంత దీనంగా మొహం పెట్టారు? వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోకపోతే ఏమి? మీరిద్దరే వినాయక చవితి చేయండి. అలా ఎలా నాన్నగారు? మేమున్నది ఇద్దరమే, వాళ్ళక్కడ 10 మంది ఉన్నారు. వాళ్ళ ఇంటింటికి వెళ్లి చందాలు కలెక్ట్ చేశారు. వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. వాళ్ళలా మేం పెట్టలేముగా. రే మధు, వాళ్ళు పెద్దవాళ్ళు కదరా, వాళ్ళన్నీ పెద్దగానే చేస్తారు. మీరు చిన్నపిల్లలు కదా, చిన్నగా మీకు తోచినంత చేయండి. వినాయక చవితి అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంత ఆడంబరంగా చేసాం అన్నది కాదురా, ఎంత భక్తి శ్రద్ధలతో చేసాం అన్నదే ముఖ్యం. దేవుడికి చిన్న పెద్ద, తక్కువ ఎక్కువ అన్న భేదాలు ఉండవురా. మన స్థాయికి తగ్గట్టుగా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే చాలు. కానీ నాన్నగారు, కనీసం వినాయకుడు విగ్రహాన్ని తేడానికైనా మా దగ్గర డబ్బులు ఉండాలిగా. మట్టితో వినాయకుడిని చేయండి రా. సరే నాన్నగారు. సడన్ గా వర్షం పడింది అనుకో, అప్పుడు ఏంట్రా పరిస్థితి? ఐడియా. ఏంట్రా అది? సాంబా అంకుల్ కొత్తగా బ్యానర్ వేయించుకున్నాడు రా, వెళ్ళి అది తెచ్చేద్దాం పదా. ఒరే, ఆ విషయం సాంబా అంకుల్ కి తెలిస్తే మన పని అంతే. ఈ పాటికి ఆ సాంబా అంకుల్ షాప్ మూసేసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు రా. సైలెంట్ గా వెళ్ళి సైడ్ చేసేద్దాం పదా. రిస్క్ ఏమో అనిపిస్తుందిరా మధు. రిస్క్ చేయకపోతే లైఫ్ లో మిగిలేది రిస్కే మిత్రమా. ఎన్నిసార్లు చెప్తావురా డైలాగు? పద వెళ్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
ఒరే బంటి ఏమైందిరా ఏడుస్తున్నా? ఒరే సలీం బంటి ఎందుకు ఏడుస్తున్నాడు? మన వీధిలో వినాయకుని పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళాంరా. కానీ అక్కడున్న అన్నయ్య వాళ్ళు బంటిని చూసి ఇక్కడున్న ప్రసాదం మొత్తం నువ్వే తినేసేలా ఉన్నావు ఓ అని చెప్పి తిట్టి పంపించేశారా. అందుకే వచ్చేసాం. నిన్న మమ్మల్ని కూడా అలాగే తిట్టి పంపించేశారు. అందుకే ఇదిగో ఇక్కడ మేమే ఒక పందిరి వేస్తున్నాం, రండి మాతో పాటు జాయిన్ అవ్వండి. ఏంటి ఇంత చిన్న పందిర్లోనా? ఇలా పూజ చేస్తే ఆ వినాయకుడు ఇంత కూడా కరుణించడు. మధు వాళ్ళ నాన్నగారు చెప్పారా, వినాయక చవితిని ఎంత పెద్దగా చేసామన్నది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే ముఖ్యమని. అందుకే మేము ఇలా చేస్తున్నాం. ఇంకేం ఆలోచించకుండా మీ ఇద్దరు మాతో పాటు జాయిన్ అవ్వండి. అలాగా, సరే అయితే. ఒరే మహేష్ చూడరా ఎంత గ్రాండ్ గా ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు. అవునరా, మనం పందిరి దగ్గరికి వెళ్దామా, ఇక్కడే దాన్నే చూసుకుంటూ కూర్చుందామా? ఏంట్రా ఏ హడావుడి లేకుండా ఇలా మన నలుగురమే తీసుకెళ్తుంటే నాకేదోలా ఉందిరా. మధు మీ నాన్నగారు చెప్పారు కదరా, భక్తి శ్రద్ధలే ముఖ్యమని. మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్దాం, మిగతాదంతా వినాయకుడే చూసుకుంటాడు. నువ్వు వినాయకుడిని పట్టుకొని ముందుకు కదులు, మిగతా హడావుడంతా మేం చూసుకుంటాం. అవునరా, మేం చూసుకుంటాం, నువ్వు ముందుకు పదా. ఒరే మధు, దేవుణ్ణి కూర్చోబెట్టాం సరే, మరి పువ్వులు పలహారాలు? అవును కదరా మర్చిపోయాను. ఒరే నా దగ్గర 2 రూపీస్ ఉన్నాయిరా, సాంబా అంకుల్ కొట్టుకెళ్ళి 2 మిఠాయిలు తెస్తా. 2 మిఠాయిలా సరిపోతుందా? వినాయకుడికి ఒకటి, కిందనున్న ఎలుకొకటి. సరిపోతుందిరా. సరేరా సలీం, నువ్వు వెళ్ళి మిఠాయి ఉండలు తెచ్చే, నేను మహేష్ వెళ్ళి పువ్వులు కోసుకొని వస్తాం. ఒరే బంటి నువ్వు ఇక్కడే ఉండి మన పందిరిని చూసుకుంటూ ఉండు. సరేరా. అంకుల్ ఈ 2 రూపీస్కి 2 మిఠాయిలు ఇవ్వండి. సరే బాబు. బాబు ఇక్కడ ఒక బ్యానర్ ఉండాలి, ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వు ఎక్కడైనా చూస్తే నాకు వచ్చి చెప్పు. సరే అంకుల్. ఒరే మహేష్ పువ్వులు పలహారాలంటే తీసుకుని వచ్చాం, మరి పంతులు గారు ఎలారా? మనకి మంత్రాలు రావు కదా. అవునరా, ఇప్పుడు పూజ ఎలా చేస్తాం? మరి మన మండపంలో ఇప్పుడు పూజ ఎవరు చేస్తారా? భక్తితో ఆ వినాయకుడిని కొలిస్తే ఆ వినాయకుడే ముందుకు నడిపిస్తారా. గణపతి బప్ప మోరియా. ఈ లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుందిరా మహేష్? ఏమోరా.